దసరా రోజున పాలపిట్టను ఖచ్చితంగా చూడాలని అంటారు. దీని వెనుక ఉన్న కారణమేంటి? పాండవులకు పాలపిట్టకు ఉన్న సంబంధమేంటి? దసరా పండుగ వచ్చిందంటే చాలు మహిళలు దేవీ నవరాత్రుల పండుగల్లో మునిగిపోతారు. ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిపోతుంటోంది. గుమ్మానికి మామిడి తోరణాలు, గడపలకు పసుపు కుంకుమలు, ఇలా ఇల్లంతా పూజల శోభతో నిండిపోతోంది. ఒక్కో రోజు అమ్మవారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. దసరా పండుగ పేరు ఒక్కటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయాలతో జరుపుకుంటారు. దేశంలో ఉన్నది తెలుగు రాష్ట్రాలు రెండే అయినా ఈ రెండు రాష్ట్రాల్లో జరుపుకునే దసరా పండుగ భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో బతుకమ్మగా జరుపుకుంటారు. ఆంధ్రాలో దేవీ నవరాత్రులుగా జరుపుకుంటారు. దసరాగా జరుపుకున్నా బతుకమ్మగా జరుపుకున్నా ఒకటే. బతుకమ్మ పండుగలో పువ్వులే అగ్రస్థానం. తెలంగాణలో బతుకమ్మ పండుగగా జరుపుకున్న దసరా పండుగ రోజున అంటే విజయదశమి రోజున పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా శుభసూచకంగా భావిస్తారు. బహుశా అందుకేనేమో రాష్ట్రం ఏర్పడ్డాక పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించి గౌరవం ఇచ్చింది ప్రభుత్వం. సాధారణ రోజుల్లో కనిపించినా కనిపించకపోయినా విజయదశమి రోజు పాలపిట్ట ఖచ్చితంగా కనిపిస్తుందని అంటారు తెలంగాణ వాసులు. దశమి రోజున గ్రామాల్లో ప్రజలు పాలపిట్టను చూడటానికి పొలాలకు వెళతారు. దశమి పర్వదినం నాడు పంట పొలాల్లో తలుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. నగరాల్లో పాలపిట్ట కనిపించదు కాబట్టి కొంతమంది పండుగ రోజున పాలపిట్టను పంజరంలో బంధించి తీసుకొస్తారు. పంజరానికి ముసుగు వేసి వీధి వీధుల్లో తిరుగుతూ పాలపిట్టమ్మా పాలపిట్ట అని పిలుస్తారు. ఎవరైనా చూడాలనుకునేవారు డబ్బులిచ్చి చూస్తారు. ఈ సంప్రదాయం వెనుక కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం పాండవులు జూదమాడి రాజ్యాన్ని కోల్పోయాక కౌరవ పాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అరణ్యవాసం అజ్ఞాతవాసం కూడా ముగించుకొని తిరిగి వస్తుండగా వారికి దారిలో పాలపిట్ట కనిపించిందట. దీంతో వారు శుభం కలుగుతుందని నమ్మారట. అలా పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగిసిన రోజు విజయదశమి పండుగ రోజునే. విజయదశమి రోజున పాలపిట్ట కనిపించటంతో ఇక తమకు అన్ని శుభాలు విజయాలే కలుగుతాయని నమ్మారట. ఈ క్రమంలోనే కురుక్షేత్రం యుద్ధం జరగటం, పాండవులు విజయం సాధించటం జరిగింది. విజయదశమి రోజున పాలపిట్టను చూసినందుకు విజయం సిద్ధించిందనే కారణంతో అదొక ఆచారంగా దశమి రోజున పాలపిట్టను చూడటం సంప్రదాయంగా మారిందని చెబుతుంటారు. అలా విజయదశమి రోజున మగవాళ్లు అడవికి వెళ్లి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అది సంప్రదాయంగా కొనసాగుతోంది. మరో కథ ఏమిటంటే శ్రీరాముడే రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్ట దర్శనం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని నమ్ముతుంటారు. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడటానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాలని ఆకాంక్షిస్తుంటారు.